మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా మీ బిజినెస్ యొక్క షాప్ని వెతుక్కుంటూ కస్టమర్సే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రావాలనుకున్న ఒక బ్యూటిఫుల్ యాప్ మినీఫై. ఎలాంటి బిజినెస్ కైనా ఫస్ట్ కావాల్సింది ప్రమోషన్, దాని తర్వాత అసలు మేము ఉన్నాము అనేది డిస్కవరీ అవును, దెన్ సేల్స్. ఈ మూడింటిని మనము ఒకటే యాప్లో తీసుకొచ్చాం. కస్టమర్స్ విజిట్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి డేటాని మేము బిజినెసెస్కి చూపిస్తాం. మీ వెబ్సైట్కి ఇంతమంది వచ్చారు, ఆర్ మీ పేజ్కి ఇంతమంది వచ్చారు, మీ పేజ్లో మీ ఒక 100 ప్రొడక్ట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మంది చూశారు, వాళ్ళకి ఆన్లైన్ అవ్వాలన్నా మా ప్లాట్ఫామ్ మీదనే వెబ్సైట్ లాంచ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్కి కావాల్సిన ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఆ కాంటెంట్ ఏతో జనరేట్ చేసుకోవచ్చు, రీల్స్ ఏతో జనరేట్ చేసుకోవచ్చు, ఫోటోగ్రఫీ ఏతో జనరేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ని ఎలా రన్ చేయాలో మా టీమే హెల్ప్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసిన పాయింట్స్ యాడ్ అవుతాయి. షాపింగ్ చేస్తే వాళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. మీ బిజినెస్లో ఎక్కువ ఏది నచ్చిందో కూడా మీకు తెలుసుకో. ఓవరాల్ ఇండియా కస్టమర్స్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా లేదా కస్టమర్స్ మీ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా మీ బిజినెస్ యొక్క షాప్ని వెతుక్కుంటూ కస్టమర్సే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రావాలనుకున్న ఒక బ్యూటిఫుల్ యాప్ కొంతమంది డెవలప్ చేశారు. దట్ యాప్ ఇస్ కాల్డ్ మినీఫై. అసలు ఏంటి ఆ మినీఫై, మీ బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుందో డెఫినెట్లీ ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు ద కో ఫౌండర్ విక్రమ్ గారు. హలో విక్రమ్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మినీఫై యాప్ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ అస్టానిష్డ్ అనమాట. అంటే ఇంత బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుందా? అండ్ ఎస్పెషలీ స్మాల్ బిజినెసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంట్లో బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు, వాట్సాప్ త్రూ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ డెవలప్ చేయడానికి గల కారణాలు ఏంటి, మోటో ఏంటి? ఈ జర్నీ స్టార్ట్ అయింది 2020లో అండి, బిఫోర్ కోవిడ్. మేము అనుకుని ఒకటి లాంచ్ చేసాము. అది కోవిడ్ వల్ల అది అప్పుడు అంతా ఆఫ్లైన్ మార్కెట్ మన ఇండియాలో, బిఫోర్ కోవిడ్ అంతా. సో బట్ ఆఫ్టర్ కోవిడ్ మేము లాంచ్ చేయగానే కోవిడ్ వచ్చింది. మేము లాంచ్ చేసింది కూడా ఆఫ్లైన్ మార్కెట్కి. సో అప్పుడు ద ఫార్మేట్ వాజ్ టోటలీ డిఫరెంట్. సో జస్ట్ లాంచ్ చేసాము, 1 monthలో మాకు కోవిడ్ వల్ల రావడం వల్ల ఆ మోడల్ అంతా హిట్ అయిపోయింది. సో ఆ ఫండమెంటల్ పాయింట్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ మార్కెట్, ఆ పాయింట్ అలాగే పట్టుకొని మేము దీన్ని నెక్స్ట్ టైం చేయాలి. అప్పటికి మనకు ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆన్లైన్ ఆర్డరింగ్, అమెజాన్, ఈవెన్ టైర్ 3 రూరల్ ఏరియాకి పెనిట్రేట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది, అందరికి అర్థమైపోయింది యాప్ అంటే ఎలా. దీన్ని మనం ఏం చేస్తే అక్కడి నుంచి స్టడీ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏం అవసరం పడుతుంది, దాని నుంచి మేము ఒక 3-4 years స్టడీ చేసి ఫస్ట్ ది యాప్ లాంచ్ చేసాము. ఆ మోడల్ లాంచ్ చేసిన తర్వాత మాకు కొన్ని ఏమంటారు, మాకు ఫీడ్బ్యాక్ ఎక్కడ లాగ్ ఉంది ఏంటి అనేది అర్థమైంది. దాని మీద స్టడీ చేసి దాన్ని ఒక 2 years కూర్చొని ఈ యాప్ని లాంచ్ చేసామండి. ప్యూర్లీ కస్టమర్స్తోని, బిజినెసెస్తోని మాట్లాడుతూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఈ ప్లాట్ఫామ్ని, ఈ యాప్ని. ఈ యాప్ యొక్క అంటే స్పెషల్ పాయింట్, యూనిక్ పాయింట్ అంటే అటు కస్టమర్స్కి అండ్ బిజినెస్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. B2B అండ్ B2C టుగెదర్ ఇట్ విల్ బి వర్కింగ్. ఈ యాప్ కాబట్టి బిజినెసెస్ అండ్ కస్టమర్స్ ఇద్దరు ఉంటారు. సో అసలు ఎలా వర్క్ అవుతుంది అండ్ ఏమేమి ఉన్నాయి అందులో, ఫిల్టర్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది చిన్న బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వాళ్ళ వరకు? కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక లైన్లో చెప్పాలంటే ఫస్ట్ అండి, యాప్ మన మినీఫై అనేది ఫర్ ఎనీ బిజినెసెస్కి, ఎలాంటి బిజినెస్కైనా ఫస్ట్ కావాల్సింది ప్రమోషన్, దాని తర్వాత అసలు మేము ఉన్నాము అనేది డిస్కవరీ పాయింట్, దెన్ సేల్స్. ఈ మూడింటిని మనము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కాకుండా ఒకటే యాప్లో తీసుకొచ్చాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్మాల్ బిజినెసెస్, ఎలాంటి బిజినెస్ అయినా, ఎలాంటి టైప్ అయినా, అంటే ఆన్లైన్లో స్టోర్లో, ఫిజికల్ స్టోర్లో చేసే వాళ్ళకైనా, ఆర్ ఆన్లైన్లో ఈ-కామర్స్ లాంచ్ చేసినా, ఆర్ వాట్సాప్లో బిజినెస్ చేసినా, ఎవరికైనా సేమ్ ఒకటే మోడల్లో వచ్చేటట్టు మనం ఎవరైనా లిస్ట్ చేసుకొని మన కస్టమర్స్ త్రూ యాప్ త్రూ వాళ్ళ కస్టమర్స్ కింద చేసుకునేలాగా మనం యాప్ని డిజైన్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే 3 ఎక్కువగా మీరు చెప్పినట్టు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ బిజినెస్ 10 మందికి తెలియాలి, దట్ ఈస్ మెయిన్ థింగ్. అండ్ తెలిసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. ఈ 3 దగ్గర చాలా లాగ్ అయిపోయి 100 బిజినెసెస్ వస్తుంటే అందులో ఒక 10 మాత్రమే క్లిక్ అవుతున్నాయి. బట్ మీ యాప్ ఈ 3 మూడికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ లోకల్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు అన్నట్టు కోవిడ్ టైంలో ఈ ఆన్లైన్ బిజినెస్లు అనేవి ఎక్కువ అయిపోయాయి. వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, చాలా మంది బిజినెస్లు త్రూ వాట్సాప్లోనే అయిపోతూ ఉంటాయి, ఎస్పెషల్లీ శారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే మీ యాప్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది?
ఇప్పుడు మనం వాట్సాప్ మోడల్ తీసుకుందామండి. వాట్సాప్‌లో ఏమవుతదంటే స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఎనీ టైప్ నాట్ ఓన్లీ శారీస్, ఈవెన్ జ్యువెలరీ అనుకోండి, వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మనకు బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఈ కొన్ని ట్రేడింగే కాకుండా దే ఆర్ కమింగ్ అప్ విత్ ఓన్ రెసిపీస్. అంటే ఇప్పుడు మిల్లెట్స్ తీసుకోండి. దే ఆర్ కమింగ్ అప్ విత్ ఓన్ రెసిపీస్. దే ఆర్ డూయింగ్ ఆర్&డి. బెస్ట్ స్నాక్స్ ఏంటి, పిల్లలకి ఎలా చేసుకోవాలి, అలా దే ఆర్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ బ్రాండ్స్. కానీ వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేయడం వరకు వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్‌గా చేసుకోగలుగుతున్నారు. దెన్ ద స్ట్రగుల్ కమ్స్. దీన్ని ప్రమోట్ ఎలా చేయాలి, దీన్ని కస్టమర్స్ దగ్గరికి ఎలా తీసుకురావాలి. కస్టమర్స్ తీసుకురావడానికి ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాగ్రామ్ అనేది మేజర్ ప్లాట్ఫామ్. బట్ దెర్ ఇస్ స్ట్రగుల్ అగైన్. నాట్ ఎవ్రీబడి, అందరికీ రాదు. వాళ్ళ యాప్ కానీ వాళ్ళ రీల్ కానీ ఒకటి ఫేమస్ ఆర్గానిక్ గా అయితే కానీ వెళ్తేనే ఎవరో కొంతమంది చూస్తారు అంతే, Exactly. అందరికీ రీచ్ అవ్వదు. సో ఇక్కడ ఆ ఛాలెంజ్ని మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఫస్ట్ మనం ఏంటి, మనము ఉన్నాము అని చెప్పడానికి మీరు లిస్ట్ చేసేసుకుంటారు మన యాప్లో. దిస్ మన బిజినెస్. అంటే మీరు ఏ మోడ్లో ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. మీకంటూ ఆన్లైన్ మోడ్లో ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు నేను వాట్సాప్లోనే ఉంటాను, కస్టమర్స్ నా వాట్సాప్కే రావాలి అంటే మీరు ఆ మోడ్లోనే లిస్ట్ చేస్తారు. మీ యాప్లోకి, మినిఫై యాప్లోకి వెళ్ళి మాకు ఈ పర్టికులర్ ఫుడ్స్, హోమ్ మేడ్ స్నాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కావాలి, ఏవి బెస్ట్ అన్నప్పుడు లిస్ట్ అవుట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందులో వాట్సాప్ కే ఉన్న వాళ్ళకి కూడా ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ విల్ గో టు ఎండ్ యూజర్ కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు, నేనేం చేస్తున్నాను ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్లో ఉన్నాం, సపోజ్ మనం రూరల్ ఏరియాలో ఉన్నారు, నేను హైదరాబాద్లో లాంచ్ అయింది, నేను చూస్తే అరే ఈ ఏరియాలో నా నల్గొండలో ఎవరైనా ఉన్నారా ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు, ఈ మిల్లెట్స్లో అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారా, అరే ఈ సోయన్సో నేను సెర్చ్ చేస్తాను. ఫిల్టర్సే సింపుల్, ఎండ్ యూజర్కి ఫిల్టర్ అవ్వగానే నేను ఆర్గానిక్ అని సెలెక్ట్ చేశాను, నల్గొండ అని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు లిస్ట్ వచ్చేసింది. నేను ఇక్కడ ఎవరితో కొంటున్నాను, ఎవరి కస్టమర్, ఎవరి సెల్లర్, వాళ్ళ పేరేంటి, కావాలంటే వాళ్ళతో మాట్లాడుకొని నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. లేదు వాళ్ళ వాట్సాప్ మోడ్ ఉంటే డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్కే మెసేజ్ పెట్టేసి నేను ఇది చూశాను మీ దగ్గర ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీని డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వాళ్ళకి ఆర్డర్ పెట్టచ్చు. సో ఎలా కావాలంటే అలా మనం బిజినెసెస్కి వాళ్ళకి కావాల్సినట్టు మనం. అయితే కస్టమర్స్కి ఒక డౌట్ వస్తుంది, లైక్ మీరు ఏవైతే మీరు డిస్ప్లే చేశారో బిజినెస్ వాళ్ళందరివి జెన్యూనా కాదని మీరు ముందే క్రాస్ చెక్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని తర్వాత మీరు యాప్లో ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళు. ఎస్, దట్ ఈస్ ద బేర్ మినిమం క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది మనకు. మా టీం వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఏంటి, బిజినెస్ ఏంటి, అండ్ అందుకే కదండి మనం ఒక ఫెయిర్ మినిమం ఛార్జ్ అనేది పెట్టినప్పుడు సీరియస్ బిజినెసెస్, ఇప్పుడు దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫ్రీ ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్లో ఎవరైనా పేజ్ క్రియేట్ చేయొచ్చు. కరెక్ట్, ట్రూ. అదే మనం ఏం చేస్తున్నాము, బేర్ మినిమం లిస్టింగ్ ఫీజ్ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫిల్టర్ అయిపోతాయి, ఎవరు జెన్యూన్ ఎవరు కాదు. ఆ ఫీ కూడా మనకు మంత్లీ రికరింగ్ పెట్టినప్పుడు యాక్టివ్గా నేను ఉన్నాను, బిజినెస్ చేస్తున్నాను అని చెప్పడానికే మనం బేర్ మినిమం ఫీ అనేది ఒకటి పెడతాం అనమాట. దట్ ఈస్ వన్ కండిషన్. సెకండ్, మా టీం మాట్లాడతారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర డేటా తీసుకొని అసలు ఎవరు వీళ్ళు, మీరేంటి, ఆ బేసిక్ స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళు అప్లోడ్ అవుతారు. ఓకే. సో ఆన్లైన్ బిజినెసెస్ వాళ్ళకి కూడా ఇది ఇంక్లూడ్ అవుతుంది, ఆఫ్లైన్ వాళ్ళకి కూడా అవుతుంది. ఆఫ్లైన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమేమి ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి? ఒకవేళ ఆఫ్లైన్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో చాలా షాప్స్ ఉన్నాయి, బట్టలు అంటేనే మనం అమీర్పేటకి వెళ్ళిపోతుంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ షాప్ బెస్ట్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఇప్పుడు మనం ఆఫ్లైన్లో షాప్ ముందు ఏం పెడతామండి, బట్టల షాప్కి మ్యానిక్విన్స్ పెడతాం, దానికి డ్రెస్సెస్ వేస్తాం, ఆ డ్రెస్సెస్ చూసి అరే బాగున్నాయి అని చెప్పి వెళ్తాం. ఆర్ఎల్స్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాట్సాప్లో మనము రెగ్యులర్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి కస్టమర్స్ అందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేసేసుకొని స్టోరీస్ షేర్ చేస్తే, స్టేటస్ పెడితే ఆ స్టేటస్లో ఈ ప్రొడక్ట్స్ వచ్చాయా అని చెప్పి తెలుసుకుంటున్నాం. సిమిలర్లీ మనం అదే ఫార్మాట్లో మనం ఒక పేజ్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ పేజ్లో వాళ్ళు దే కెన్ ఎంటర్ దేర్ డీటెయిల్స్, వాళ్ళ గురించి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆ మ్యానిక్విన్లో ఎలా పెడతారో అలాగే బెస్ట్ ప్రొడక్ట్స్ని వాళ్ళు లిస్ట్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ లిస్టింగ్ అనేది వన్ టైం కాదు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే మార్చొచ్చు అనమాట. సో ఆన్లైన్ బిజినెస్ చేయాలి అంటే లాట్ ఆఫ్ డేటా ఎంటర్ చేయాలి, కస్టమర్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ప్రొడక్ట్స్ కూడా మంచిగా చూడడానికి ఫోటోగ్రఫీ చేయించాలి. సో అవన్నీ చేయాలి అనుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళొచ్చు. నేను అవన్నీ చేయలేను, నేను ఓన్లీ ఆఫ్లైన్లో లిస్ట్ చేస్తాను, నా ఆఫ్లైన్ కస్టమర్ నా స్టోర్కే రావాలి అంటే ఈ ఫార్మాట్లో వెళ్ళొచ్చు. అలా మనము ఆ పేజ్ని అలా డిజైన్ చేసాం అనమాట. వాళ్ళకు ఒక ఎక్స్క్లూజివ్ పేజ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు బెస్ట్ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తుంటారు, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కస్టమర్స్ వస్తారు, చూస్తారు, నచ్చితే ఆ ప్రోడక్ట్ మీద డైరెక్ట్ వాట్సాప్ మీద లింక్ క్రియేట్ చేస్తారు. ఆ వాట్సాప్కి వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, ఫోన్ చేసుకుంటారు. లేదా అక్కడ మీరు ఆన్లైన్ లింక్ ఇచ్చేస్తే అక్కడ ఆన్లైన్ లింక్ కావాలంటే షేర్ చేయండి, మీకు వేరే వెబ్సైట్ ఉంది, మీరు వాళ్ళు ఆన్లైన్ లింక్ షేర్ చేసేస్తే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటారు. సో యూజువల్గా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్ని వ్యూస్ అనేవి ఉంటాయి అనమాట.
రీల్ చేస్తే అవును. ఓకే ఇంతమంది చూసారు అని. బట్ అలా మీకు ఇంతమంది విజిట్ అయ్యారు ఆ పర్టిక్యులర్ స్టోర్‌ని త్రూ అవును. వాకిన్స్ కానీ లేకపోతే ఆన్‌లైన్ కానీ విజిట్ అయ్యారు అన్న నంబరింగ్ ఏమైనా ఉంటదా? మనం కంప్లీట్ డేటా హ్మ్. విజిటర్స్ ఎంతమంది ఎందుకు అంటే కస్టమర్స్కి మనం ఎలా డిజైన్ చేసామంటే అండి, హ్మ్. కస్టమర్స్కి మనము మీరు యాప్ వేరే యాప్ వాడుతున్నారు, హ్మ్. ఏ యాప్ వాడినా మీకు ఏం మనకి రాదు. కస్టమర్స్ అంటే బిజినెస్ పీపులే. బిజినెస్కి మన యాప్ కస్టమర్స్, మన యాప్ యూజర్స్. కస్టమర్స్. హ్మ్. మన యాప్ కస్టమర్స్ అందరికి మనం లిస్ట్ అయిన అందరికి బిజినెస్కి బిజినెస్ కస్టమర్స్. కస్టమర్స్. ఆ యెస్. యూజర్స్ అందరికీ ఏం చేస్తున్నాము అంటే ఒక మెకానిజం క్రియేట్ చేసాం. హ్మ్. అరే మీరు ఏం చేసినా ఇందులో ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకే. సో ఆఫర్ చూసినా ఒక బెనిఫిట్ పాయింట్స్ లాగా యాడ్ అవుతాయి. ఆ ప్రోడక్ట్ని వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసినా పాయింట్స్ యాడ్ అవుతాయి. హ్మ్. షాపింగ్ చేస్తే వాళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. హ్మ్. సో ఇవన్నీ వీళ్ళు అక్యుములేట్ చేసుకొని మేము జాక్పాట్స్ అని రివార్డ్స్ అని మేము డీల్స్ పెడుతుంటాం. ఆ డీల్స్ డిస్కౌంటెడ్లో వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. సో ఓకే. అందుకు కస్టమర్స్ ఏం చేస్తారు, ఈ కస్టమర్స్ విజిట్ చేస్తారు, హ్మ్. ఎక్స్ప్లోర్ చేస్తారు. హ్మ్. ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి డేటాని మేము బిజినెసెస్కి చూపిస్తాం. మీ హ్మ్. మీ వెబ్సైట్కి ఇంతమంది వచ్చారు ఆర్ మీ పేజ్కి ఇంతమంది వచ్చారు, మీ పేజ్లో మీ ఒక 100 ప్రొడక్ట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మంది చూశారు. ఓకే. అలా మీరు ఏ ప్రోడక్ట్ మీద ఎక్కువ మంది నచ్చుతుంది, నచ్చట్లేదు, అలా మీరు ఆ ఇన్ఫర్మేషన్‌తోని, ఆ ఇన్‌సైట్స్‌తోని మీరు మీ బిజినెస్‌లో ఎక్కువ ఏది నచ్చుతుందో కూడా మీకు తెలిసిపోతది. సో, యూజువల్‌గా సింపుల్‌గా ఆఫ్‌లైన్‌లో ఎక్స్‌పోస్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యాహ్! ప్రొడక్ట్స్‌ని డిస్‌ప్లే చేసుకున్నట్టు. కరెక్ట్. సింపుల్‌గా ఆన్‌లైన్ ఎక్స్‌పో అని చెప్పొచ్చా అంతే. మినిఫైని? అంతే అండి. ఓకే. పర్ఫెక్ట్. యెస్. డెఫినైట్‌లీ. అండ్ చాలామంది ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఇన్‌స్టాలో చేస్తున్నారు, ఫేస్‌బుక్‌లో చేస్తున్నారు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవును. బట్ వై మినిఫై? ఇప్పుడు ఫండమెంటల్లీ కపుల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయండి మనకు. హ్మ్. అమెజాన్ అనేది ఏంటి అంటే ఇట్స్ నో డౌట్ ఇండియాలో ఎక్కడి నుంచన్నా ఏ సెల్లర్‌కైనా ఎక్కడి నుంచైనా కొనొచ్చు. అవును. కానీ అక్కడ ఏంటంటే ప్రొడక్ట్ ఫోకస్డ్. హ్మ్. మనకు కస్టమర్ అనే వారికి పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ విల్ టెల్ యూ 2 డిఫరెంట్ పాయింట్. హ్మ్. ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సెల్లర్‌కి ఏంటి అంటే మీరు ఒక వాచ్ అమ్ముతున్నారు. హ్మ్. అది ఇట్స్ సెల్లర్ టు సెల్లర్ కాంపిటీషన్ క్రియేట్ అవుతది. హ్మ్. మీలాంటి సెల్లర్స్ హండ్రెడ్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. యెస్. సేమ్ ఇమిటేషన్స్ ఉంటాయి, రియల్ ఇమిటేషన్స్ ఉంటాయి. సో ఉంటాయి. మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. కస్టమర్‌కి ఏంటి ఎవరి దగ్గర కొంటున్నా ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. నేను అమెజాన్‌లో ప్రొడక్ట్ కొంటున్నా. అది బెస్ట్ టాప్‌లో ఏది కనిపిస్తది. ఈ హ్మ్. సెల్లర్ అనేవాడు ఆ టాప్‌లో చూపించాలి అంటే మళ్ళీ మీరు అమెజాన్‌లో ఆ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయాలి. వాళ్ళకి రివ్యూస్ చూడాలి. డబ్బులు కట్టి పెట్టాలి. ఆ! అక్కడ అప్పుడు అమెజాన్ అనేవాడు అది వాళ్ళ మోడల్. హ్మ్. నథింగ్ రాంగ్. అది వాళ్ళ మోడల్ అది. నిజంగా ఎంతమంది కస్టమర్స్ అలా వెళ్లి చెక్ చేసుకొని ప్రొడక్ట్ కరెక్ట్. కొంటున్నారు. ఇట్స్ ఇక్కడ నాట్ మన పాసిబుల్. దగ్గర ఏంటి అంటే కస్టమర్‌కి మనము సెల్లర్‌ని చూపిస్తున్నాం ఫస్ట్. హ్మ్. ప్రొడక్ట్‌ని చూపించాం. ఓకే. మీ సెల్లర్‌ని చూపిస్తే అసలు సెల్లర్ ఎవరు? హ్మ్. మా ఏరియాలో ఉన్నారా? నేను ఛత్తీస్‌గఢ్‌లో నుంచి సెల్లర్‌ని కొంటున్నానా? నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సెల్లర్‌ని కొంటున్నానా? హ్మ్. నేను ఇక్కడ ఉన్నా. నేను హైదరాబాద్‌లో ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న సెల్లర్‌ని దగ్గర నుంచి కొంటున్నానా? హ్మ్. నేనే సెల్లర్ దగ్గర నుంచి కొంటున్నాను. నాకు హ్మ్. ఆ సెల్లర్ రీచ్ ఉన్నాడా? ఆ సెల్లర్ ఎంత ట్రస్ట్ వర్తీ సెల్లర్? ఓకే. ఆ కాన్ఫిడెన్స్ అనేది కస్టమర్‌కి వస్తుంది. హ్మ్. సెల్లర్‌కి ఏంటి అంటే నేనున్నాను అని చెప్పడానికి డిస్కవరీ వస్తుంది. ఆ పొజిషనింగ్ వస్తుంది. ఓకే. విచ్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ యాప్స్ కంపేర్డ్ టు అవర్ యాప్. సో, మినిఫై యాప్‌లో మనము ఒక బిజినెస్ డిస్‌ప్లే చేసుకోవడానికి ఎటువంటి క్రైటీరియా అండ్ రిక్వైర్మెంట్స్ బిజినెస్ వాళ్ళు తెచ్చుకోవాలి? ఎలాంటి క్రైటీరియా లేదండి. హ్మ్. ఎంత చిన్న బిజినెస్ అయినా హ్మ్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినా మీరు ఆల్రెడీ ఒక స్టేజ్‌కెళ్ళి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలన్నా అందరికీ కేటర్ చేసేయడానికి మేము అలాంటి క్రైటీరియా ఏం లేదు. ఓకే. సో మనకు యాస్ లో యాస్ ₹1000 నుంచి 50,000, 1,00,000 అంటే మీ స్కేల్ ఏంటి? మీరు హ్మ్. డిజైన్ చేసి మనకు డిస్కషన్‌లోకి వెళ్తాం. అంటే మన రిక్వైర్మెంట్ వచ్చి మాది ఆల్రెడీ ఇంత బిజినెస్ నడుస్తుంది. నేను హ్మ్. దీన్ని ఈ లెవెల్‌కి తీసుకెళ్లాలని అనుకుంటున్నా అంటే దానికి తగ్గట్టు మనం ఒక ప్లాట్‌ఫార్మ్ మీద ఎలా చేయాలి? ఏం చేస్తే బావుంటది? ఒక ప్లాన్ చేసి మనం విత్ సర్వీస్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్ వీల్ హెల్ప్ దెమ్ టు గెట్. అంటే ఇప్పుడు బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి గూడా మీరు హెల్ప్ యెస్. జేస్తారు. వీల్ హెల్ప్ దెమ్. కస్టమర్స్ ఎక్స్‌ప్లోరేషన్ గూడా హెల్ప్ హెల్ప్ చేస్తాం. జేస్తారన్నమాట. ఓకే. సో, ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ఉంటది ఇప్పుడు ఇప్పుడు కస్టమర్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలి యాహ్! అనుకుంటే? ఇప్పుడు మనకేంటంటే మన ప్లాట్‌ఫార్మ్ మీద ఈవెన్ కామర్స్ వెబ్‌సైట్ కూడా వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు. ఓహ్! నాట్ ఓన్లీ దే నీడ్ నాట్ బీ ఇన్ అవర్ వెబ్‌సైట్. యాప్‌లోనే కాకుండా హ్మ్. ఇండిపెండెంట్‌గా వాళ్ళకి మన ప్లాట్‌ఫార్మ్‌లో కామర్స్ వెబ్‌సైట్ కూడా వస్తుంది. అది ఈస్ అనదర్ డిఫరెన్స్ కంపేర్ టు అదర్ యాప్స్. ఆ! సో ఓకే. మా యాప్‌తో పాటు లిస్టెడ్ కాకుండా వాళ్ళకి కామర్స్ కూడా ఇస్తాం. ఆ కామర్స్ వెబ్‌ని ఎలా తీసుకెళ్ళాలి? హ్మ్. మినిఫై యాప్‌లో ప్రమోషన్స్ ఏంటి? వాళ్ళ పేరు మీద మనము కాంటెస్ట్‌లు ఎట్లా రన్ చేస్తాం? షాప్ అండ్ విన్ కాంటెస్ట్ అంటే హ్మ్. ఫస్ట్ అవేర్‌నెస్ తీసుకురావాలి. పొజిషనింగ్ తీసుకురావాలి. దాని తర్వాత మనం సేల్స్ తీసుకురావాలి. ఈ ఓకే. 3 యాస్పెక్ట్స్‌ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి దానికి తగ్గట్టు హెల్ప్ దెమ్ ఇన్ రన్నింగ్ పర్ఫార్మెన్స్ యాడ్స్ అలా వాళ్ళకి ఒక టోటల్ ప్యాకేజ్ లాగా చేస్తాం. ఇవన్నీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోగలుగుతారు. లేదు నాకు ఇంత లెవెల్‌లో నేను చేసుకోలేను. నేను చాలా జస్ట్ స్టార్ట్ చేశాను. నాకు ఓన్లీ అవేర్‌నెస్ క్రియేట్ అవుతే చాలు అంటే దానికి తగ్గట్టు మనము వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము ఫస్ట్ ఆఫర్ వాళ్ళ ఏరియాలో సపోజ్ వాట్సాప్‌లో చేస్తున్నారు. వాట్సాప్‌లో బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. వాట్సాప్‌లో గ్రూప్స్‌కి లిమిటెడ్ అయ్యి ఉంటారు. ఓకే. ఆర్ మీరు కమ్యూనిటీలో ఉంటే ఆ కమ్యూనిటీ గ్రూప్స్‌కి లిమిటెడ్ అయ్యి ఉంటారు. అవును. హౌ యూ కెన్ గో ఔట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అండ్ కేటర్ టు ద ఎంటైర్ ఏరియా ఫర్
ఆ ఏరియాలో మీరు ఎలా కనిపిస్తారు, సో పర్టికులర్ ఏరియా ఆ ఏరియాలో మనము మీరు ఫిట్ చేస్తారు ఫిట్ అందులో. చేస్తాము. సో అప్పుడు యూజర్ అనేవాడు చెక్ చేసుకున్నప్పుడు నేను సపోజ్ ఆ ఏరియాలో నేను రిజిస్టర్ అయ్యాను, మీరు అక్కడ వాట్సాప్ సెల్లర్స్లో మీరు అక్కడ కనిపిస్తారు. కనిపించినప్పుడు మీ దగ్గర ఏం ఆఫర్స్ ఉన్నాయి కనిపిస్తారు. సో న్యాచురల్లీ డిస్కవరీ అవుతుంది. డిస్కవరీ అయినప్పుడు మీ దగ్గర మీ ప్రొడక్ట్స్ కనుక అట్రాక్టివ్ ఉండి మీరు ఇచ్చే ప్రైసింగ్ కనుక బాగుంటే న్యాచురల్లీ దే విల్ ట్రై టు అట్లీస్ట్ కమ్ అండ్ ఆస్క్ యూ, టాక్ టు యూ, అండ్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ యువర్ కస్టమర్ ఆర్ హై. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉంటాయో సో మన మినీఫై కూడా ఇంతమంది విజిట్ అవుతున్నారు కస్టమర్స్ అనే రేటింగ్స్ ఏమైనా ఇస్తున్నారు? యా, మనము ఎంతమంది ఆల్రెడీ మనకు 1 lakh ప్లస్ రిజిస్టర్డ్ ఇండివిజువల్ వాళ్ళ సపరేట్ బిజినెస్ కి ఇస్తున్నారు ఓవరాల్గా ఉంటుంది. ఓవరాల్గా అసలు ఎంతమంది మినిఫైలో రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు, ఏ ఏరియా వాళ్ళకి ఎంతమంది విజిట్స్ వస్తున్నాయి, అవన్నీ రెగ్యులర్గా వాళ్ళ బ్యాక్ ఎండ్లోనే వాళ్ళకి కనిపిస్తుంది లిస్ట్ అయిపోయింది. ఫ్యూచర్ లో ఇంకా ఎలాగ మరీ స్క్రూటినైజ్ చేస్తున్నారా ఫ్యూచర్? యా, మోర్ నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుందంటే ఏరియా వైజ్ స్ప్లిట్ ఇచ్చి మనకు యూజర్ బేస్ పెరిగిన కొద్దీ ఆ ఏరియా వైజ్ స్ప్లిట్ ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియా అంటే మోర్ నారో డౌన్ చేసి వాళ్ళకి అనలిటిక్స్ని ఏ ప్రొడక్ట్ మీద ఎక్కువ అనలిటిక్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఏ విజిబిలిటీ అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేని మీద వాళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకునేటట్టు మన ప్లాట్ఫామ్ ని బిల్డ్ సో ఇది చేస్తాం. ఫ్రీ యాప్ మినిఫై అనేది లేదండి, యూజర్ కి free. యూజర్ కి ఫ్రీ యూజర్ కి ఎండ్ యూజర్ కి ఎండ్ యూజర్ కి ఫ్రీ. ఓకే ఎండ్ యూజర్ ఎందుకు వాడతాడు అంటే మనం ఈ డిజైన్ చేసి ఈ యాప్ లో ఏం చేసినా హీ విల్ గెట్ సంథింగ్ బ్యాక్. ఓకే అదే లైక్ జస్ట్ విండో షాపింగ్ చేయాలనుకోండి బట్ విల్ గెట్ అన్ నాలెడ్జ్ అంటే ఎక్కడ నేను ఏమున్నాయి అనేది. అరే జస్ట్ ఐ వాంట్ టు సీ ఆఫర్స్ ఏమేమి నడుస్తాయని చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఆ ఎఫర్ట్ మీరు 15 minutes స్పెండ్ చేస్తారు కాబట్టి ఆ 15 minutesకి యూ లెర్న్ సమ్ పాయింట్స్. ఆ పాయింట్స్ మీరు అక్యూములేట్ చేసుకొని దాన్ని క్యాష్ బ్యాక్ కింద కన్వర్ట్ చేసుకొని రివార్డ్స్లో ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ మీరు ఆ క్యాష్ బ్యాక్ మీద ఇప్పుడు సపోజ్ 1000 rupees వాచ్ అనుకోండి, యూ హ్యావ్ 500 క్యాష్ బ్యాక్. దట్ మీన్స్ యూ కెన్ గెట్ దట్ ప్రొడక్ట్ ఫర్ 500 ఓన్లీ. ఓ అంటే ఎండ్ యూజర్ కి ఇలాంటి ఎండ్ యూజర్కి ఇలాంటి బెనిఫిట్, అందుకే మన యాప్ వాడే ఛాన్సెస్ ఆర్ హై. సో నౌ వీఆర్ లైనింగ్ అప్, వీఆర్ బట్ మార్కెటింగ్ హెవీ. కొంతమంది ఇందులో ఊరికే జస్ట్ ఓపెన్ చేసి పెట్టేసి ఇలా స్క్రోల్ చేస్తూ వదిలేస్తుంటారు కదా, బట్ అది మనకు నష్టం అవుతుంది కదా. లేదు, అది మా బ్యాక్ ఎండ్ లో మేము ఆ బాట్స్ అవన్నీ మేము కంట్రోల్ చేసేస్తాము. అవన్నీ టెక్నాలజీ, బికాస్ దట్ ఈస్ అడ్వాంటేజ్ అండి. వీఆర్ నాట్ ఫ్రెషర్స్, వీ కమ్ విత్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మా ఫౌండర్స్ అందరం కూడా టెక్నాలజీలో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యా వి యూస్ టు వర్క్ ఇన్ ఎంఎన్సీస్. నేను మా కో ఫౌండర్స్ మల్టిపుల్ డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాం. మా అదర్ కో ఫౌండర్ వర్క్స్ రీటైల్లో 20 years ఎక్స్పీరియన్స్. నేను మా పార్ట్నర్ యువర్ కొలీగ్స్ ఇన్ ఒక ఎంఎన్సీలో మేమిద్దరం బయటకు వచ్చి ఈ కాన్సెప్ట్స్లో చేసి టెక్నాలజీ పార్ట్నర్స్ని తీసుకొచ్చుకొని వి స్టార్టెడ్ అండ్ వి లాంచ్ దిస్ ప్లాట్ఫామ్ ఓవర్ ఎ పీరియడ్. ఓకే, సో ఎండ్ యూజర్స్, కస్టమర్స్, బిజినెస్ అందరి సమ్మేళనం అనమాట ఫౌండర్స్. అవును. ఓకే, సో ఓవరాల్గా అంటే బిజినెస్ వాళ్ళు ఈ యాప్ యూస్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఇస్తున్నారు మీరు వాళ్ళకి వస్తాయి పక్కాగా? పక్కకు వస్తే ఫస్ట్ విజిబిలిటీ 100% అండి. వీ గ్యారంటీ దట్ ఎవ్రీవన్ కెన్ సీ మీది ఒక బ్రాండ్ ఉంది అనే విజిబిలిటీ ఉంటుంది. దే కెన్ గెట్ డిస్కవర్. దట్ ఈస్ అవర్ గ్యారంటీ విచ్ వీఆర్ గివింగ్, దట్ దేర్ బిజినెస్ విల్ బి విజిబుల్. దట్ ఈస్ 100%. దాని మీద వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే సేల్స్ కెన్ హ్యాపెన్ బేస్డ్ ఆన్ దేర్ క్రెడిబిలిటీ. ఆ బిజినెస్ యొక్క వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ, వాళ్ళ రివ్యూస్, వాళ్ళ రేటింగ్స్ బట్టి the sales will not automatically happen. సో ఈ యాప్ ఓన్లీ ఫర్ లోకల్ ఐడ్సా లేకపోతే స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ కూడా రన్ అవుతుంది? మొత్తం అండి, నేషనల్ ఓవరాల్ ఇండియా కస్టమర్స్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. సో బిజినెస్, లోకల్ బిజినెస్ని మీరు ఎక్కడికైనా అమ్మొచ్చు. అదే విజిబిలిటీ. సో ఇప్పుడు సపోజ్ కొంతమంది డిఫరెంట్ యూజర్స్ ఉంటారండి. రాజస్థాన్లో ఉన్న వాళ్ళు, నాకు తెలంగాణలో వీళ్ళకు హైదరాబాద్లో మంచి ఫేమస్ గుడ్స్ ఉంటాయి, నేను అక్కడ ఎత్తుక్కోవాలి అంటే దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అదర్ యాప్స్. ఓకే, సో ఇక్కడ కస్టమర్ అనేవాడు వెతుక్కుంటాడు, నాకు నచ్చినట్టు నేను వెతుక్కొని కొనుక్కోవచ్చు. సో మినిఫై యాప్ తెలుగు వాళ్ళే డెవలప్ చేశారు కాబట్టి ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బిజినెస్లు పెట్టారు. మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత ఆన్లైన్ బిజినెస్లు కానీ ఆఫ్లైన్ బిజినెస్లు కానీ రేట్ పెరిగిపోయింది. అండ్ జెన్సీ కిడ్స్ అందరూ ఆంటర్ప్రినర్స్ అవ్వాలని చూస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళ యాప్ కాబట్టి తెలుగు వాళ్ళకి ఇంకెంత బెనిఫిషియర్గా ఉంటుంది. 100% వీఆర్ ఫ్రమ్ తెలుగు. సో కంఫర్ట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. బిజినెస్ కార్ అంటే
మాట్లాడడానికి మనం తెలుగులో మాట్లాడతాం. ఈవెన్ కస్టమర్ వాళ్ళు కాల్ చేస్తారు కదా, మా కస్టమర్ సపోర్ట్ టీం కూడా తెలుగులో మాట్లాడతారు. సో అంటే ప్రొఫెషనల్గా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను అలాంటిది ఏమి ఉండదండి. కస్టమర్కి ఏ కంఫర్టబుల్గా ఉంటే ఆ కస్టమర్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు అనమాట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్. న్యాచురలీ మనం తెలుగులో ఉన్నాం కాబట్టి తెలుగులో మాట్లాడతాం. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ వెన్ వీ రీచ్ అదర్ స్టేట్స్ వీ మైట్ యాడ్ అదర్ లాంగ్వేజ్ కస్టమర్ సపోర్ట్ ఆల్సో. బట్ దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకి. సో లోకల్ వాళ్ళకి ఎలాంటి బిజినెస్ అయినా హెసిటేట్ చేయకుండా, నేను ఇది చేయగలుగుతానా లేదా, నా దగ్గర ఇంతే ఉందా, నేను నా ప్రమోషనల్ బడ్జెట్ తక్కువ, నీకు రాదేమో, అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా వాళ్ళు యాజ్ లో యాజ్ లైక్ 1000 రూపీస్ అనేది లీస్ట్, ఇంకా అంతకంటే లీస్ట్ అనేది మనం మార్కెటింగ్ బడ్జెట్ 1000 రూపీస్ కూడా పెట్టుకోలేను అన్నప్పుడు అది బిజినెస్, మేబీ అది ప్యాషన్ బిజినెస్, నాట్ సీరియస్ బిజినెస్. సో సీరియస్ బిజినెస్ అనే వాళ్ళు ఎంతో బడ్జెట్ పెట్టుకుంటారు. యాజ్ లో యాజ్ 1000 నుంచి మీరు మీ స్కేల్ ఎంత తీసుకెళ్ళాలనుకుంటే అంత బడ్జెట్ ప్లానింగ్ చేసేయడానికి అలా డిజైన్ చేసాం మన ప్లాట్ఫామ్. సో ప్రమోషన్స్, మార్కెటింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసమని మనం మినీఫై యూస్ చేసుకుంటే ఇంకా బెటర్. బట్ ద ప్రైజెస్ లెవెల్ ఆర్ వెరీ లో. కరెక్ట్. ఎంత ఉంటాయండి ప్రైజెస్? మీరు అంటే 1000 నుంచి యాప్ ఆఫర్ చేయడానికి అయితే యాజ్ లో యాజ్ 100 అండి. 100 నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు 100కి టెస్ట్ చేసుకోండి. 100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ మందిని రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఎక్కువ 1000 రూపీస్ అలా అంటే ఇన్ని వ్యూస్, ఇంతమంది వ్యూస్ వస్తే మీకు 100 రూపీస్కి ఒక 5000 వ్యూస్ వస్తాయి. ఆర్ 5000 వ్యూస్ వచ్చేందుకు యాడ్ అలాగే ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ 100 రూపీస్ కట్టేసాము ఆఫర్ ఏమైంది, 5000 మంది చూసేంత వరకు అలాగే ఉంటుంది అనమాట. దట్ మీన్స్ వీఆర్ గివింగ్ దట్ గ్యారంటీ టు ది బిజినెస్ దట్ మీకు విజిబిలిటీ అనేది 100%. సో ఇట్స్ ఆల్ ఇన్ నంబర్స్ కాబట్టి దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఎంతమంది చూసారు, ఎంతమంది వాకిన్స్ వచ్చారు, ఏంటి అనేది. సో ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ లో ఏ ఇంక్లూడ్ చేస్తున్నారు? సో మీ యాప్ లో ఏని ఎలా ఇంక్లూడ్ చేశారు? అండ్ ఇప్పుడు ఒకవేళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్న B2B వాళ్ళకి మీరు ఏ సపోర్ట్ ఏమైనా ఇస్తున్నారు? మా దగ్గర ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకు బిజినెస్, ఇప్పుడు కుర్తి ఆర్ ఎనీ ప్రోడక్ట్కి ఫస్ట్ కావాల్సింది ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ. సో ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అంటే ఫస్ట్ వీ కెన్ హైర్ ఫోటోగ్రాఫర్స్ వన్, బట్ దే టేక్ టైమ్ టు గివ్ ది ప్రొడక్ట్ క్వాలిటీ వాట్ ఎవర్ మనకు అనుకుని. అంటే ఒక 100 ప్రొడక్ట్స్కి ఫోటోగ్రఫీ ఇవ్వాలి అంటే ఒక 20 days కానీ 15 days కానీ ఫోటోషూట్ అయిన తర్వాత ఎడిటింగ్ చేసి ఇవ్వడానికి వాళ్ళు ఒక 15 days టైం తీసుకుంటారు. అది కాకుండా ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఈచ్ ప్రోడక్ట్కి మీకు 500 నుంచి 1000 వరకు పడుతుంది. అంటే వేరే మినిమం ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నా కూడా ఒక 500 రూపీస్ పర్ ప్రోడక్ట్కి పడుతుంది. అంటే దట్ ఈస్ అ కాస్ట్ విచ్ ఈస్ యాడింగ్ టు యువర్ ప్రొడక్ట్ కాస్ట్. దట్ మీన్స్ మీ సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అక్కడ. సో దీన్ని మనం ఏఐతో ఏం చేసాము అంటే ఆటోమేటెడ్గా ప్రొడక్ట్ ఫోటోగ్రఫీని విత్ మీకు ఇప్పుడు సపోజ్ శారీస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు, మెయిన్ శారీ డిజైన్, పళ్ళు డిజైన్, బ్లౌజ్ డిజైన్, ఈ 3 పిక్చర్స్ తీసుకొని ఎలా అంటే అలా మీరు ఫ్లాట్ పెట్టచ్చు, మీరు చైర్ మీద వేసి తీసుకోవచ్చు, హ్యాంగర్ వేసి తీసుకోవచ్చు, ఎలానే తీసుకోవచ్చు. అది బ్యూటిఫైగా ఎస్థెటికల్గా వస్తుంది. విత్ మోడల్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇండియన్ మోడల్ కావాలా, ఏ కంట్రీ మోడల్ కావాలి, నో ప్రాంప్టింగ్ అసలు మీకు ఎలా ఎంటర్ చేయాలి స్కిల్స్ అవసరం లేదు. మీరు దగ్గర పనిచేసే ఏ పర్సన్ అయినా కూడా ఇట్లా బటన్ లాగా చూస్ మోడల్, మేల్ ఫీమేల్, ఏజ్ గ్రూప్ ఆఫ్ ది మోడల్, యంగ్ అడల్ట్, సింపుల్, అవుట్డోరా ఇండోర్ అస్థెటిక్స్ ఏంటి, నాకు డెకోర్ కావాలా వద్దా, అవుట్డోర్ అయితే అవుట్డోర్లో ఎలాంటి వైబు, జస్ట్ ఇలా ఆప్షన్స్ అనమాట సెలెక్ట్ చేసి జనరేట్ అనగానే మీకు విత్ మోడల్ ఆ శారీ ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. దట్ టు 95% లెసర్ కాస్ట్. అంతే కదా మరి. సో అయితే ఇప్పుడు ఇంత మంచి యాప్ నేను ఇప్పుడు తెలుసుకొని, అంటే ఇంత మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఇది ప్రజలందరికీ ఎలా తెలియజేస్తున్నారు? తెలుగు వాళ్ళకే మీరు కన్స్ట్రైన్ అవ్వకుండా లైక్ ఓవరాల్గా ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఫేజ్లో వీఆర్ టార్గెటింగ్ అవర్ ఓన్ తెలుగు స్టేట్స్ అండి. గుడ్. సో నౌ we already started. మేము ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసాను, బోల్డ్ అని వచ్చేసారు, చాలా మంది వచ్చేసారు ఆల్రెడీ బిజినెస్ వాళ్ళు. సో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో చెప్పిస్తున్నాము. మా ఓన్ యాడ్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. ఇది కూడా ఒక ప్రమోషన్. దిస్ ఇస్ ద రీజన్ వై వీ హావ్ కమ్ టు iDream టు టెల్ టు ది ఆడియన్స్. చెప్పడానికే మేము ఇట్లా వచ్చామని చెప్పడానికే ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ. అలాగే మేము ఆల్రెడీ చిన్న సెలబ్రిటీస్ని వాళ్ళని లైన్అప్ చేస్తున్నాము టు టాక్ అబౌట్ అవర్ యాప్, సో దట్ మోర్ అండ్ మోర్ ఎంతో మందికి, అంటే మనకు ఆల్మోస్ట్ 5-6 crores పీపుల్, మన తెలుగులో 10 crores పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ రీచ్ అయ్యడానికి మేము ఆల్రెడీ ఇన్ 3-4 monthsలో వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్ ఆల్ ది యాక్టివిటీస్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్స్ చూపిస్తున్నారు, ఆన్లైన్ స్టోర్స్ చూపిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఈ కామర్స్ పెట్టుకోవాలనుకున్నా యూఆర్ సపోర్టింగ్. సో ఇట్స్ ఆల్ రౌండర్ అనమాట.
వాళ్ళకి ఆన్లైన్ అవ్వాలన్నా మా ప్లాట్ఫామ్ మీదనే వెబ్సైట్ లాంచ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్కి కావాల్సిన ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఆ కాంటెంట్ ఏఐతో జనరేట్ చేసుకోవచ్చు, రీల్స్ ఏఐతో జనరేట్ చేసుకోవచ్చు, ఫోటోగ్రఫీ ఏఐతో జనరేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ని ఎలా రన్ చేయాలో మా టీమే హెల్ప్ చేస్తుంది. లేదు మేము ఈ వెబ్సైట్ని చేయము, మేము ఓన్లీ మేము లిస్ట్ అయి ఉంటాము, మాకు అందులో కావాలన్నా మేము దాన్ని కూడా సపోర్ట్ చేస్తాం. సో సింపుల్ గా బిజినెస్ వాళ్ళకి కస్టమర్స్ వాళ్ళకి A to Z సర్వీసెస్ ఇస్తున్నారు అనమాట. ఓకే. సో ఫైనల్ గా ఆడియన్స్ కి చూస్తున్న ఆడియన్స్ కి ఇటు B2B వాళ్ళకి కావచ్చు, B2C వాళ్ళకి కావచ్చు, ఏమని చెప్తారు అబౌట్ మినిఫై? మీ బిజినెసెస్కి విజిబిలిటీ అయితే 100% మాది గ్యారంటీ అండి. ఓకే. మీ బడ్జెట్ ప్రకారము మేము ఇచ్చే గ్యారంటీ వాట్ ఎవర్ వీఆర్ టెలింగ్ దట్ ఈస్ అవర్ గ్యారంటీ దట్ వీల్ గివ్ యూ ద విజిబిలిటీ. విజిబిలిటీకి కావాల్సి వస్తే మినిఫై ఈస్ ది గో టు యాప్. డెఫినెట్లీ. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. సో మీ విజిబిలిటీ బ్రాండ్ 10 వచ్చిన మందికి తర్వాత తెలియాలి అంటే. ఎస్ దెన్ విల్ వర్క్ టువర్డ్స్ హౌ టు గెట్ సేల్స్. ఓకే. సో యెస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. చూసారు కదా ఆడియన్స్, నిజంగా మీరు ఏ చిన్న బిజినెస్ అయినా సార్ చెప్పారు 100 రూపీస్ నుంచి 1000 వరకు పెట్టుకునేంత అవకాశం వీళ్ళు ఇచ్చారు. డెఫినెట్లీ మీ బిజినెస్ విజిబిలిటీ కావాలన్నా, బ్రాండ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, కస్టమర్స్కి ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ A to Z సర్వీసెస్. అని కొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేయాలన్న జీల్ ఉంటుంది, ఆంట్రప్రీనర్ అవ్వాలన్న జీల్ ఉంటుంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఓన్లీ వన్ ఆప్షన్, మినిఫై యాప్. సో డెఫినెట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మినిఫై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.